వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు. రాజకీయంగా ఎదగాలని, ప్రజలకు సేవ చేయాలనేది ఆమె లక్ష్యం. కానీ ఇప్పుడు ఆమె చాలా పెద్ద ఆరోపణ అయితే చేసింది. తనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చాలా బలంగా చెప్పింది, నా ఫోన్ ట్యాప్ చేశారు అని. ఇప్పుడు మనం ఊహించాల్సింది, ఒక మహిళా నేత, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరి ఆమె ఇలా బహిరంగంగా చెబుతూ ఉంటే దాని వెనుక ఒక గంభీరమైన విషయం ఉంది. షర్మిల తన ఫోన్ ట్యాప్ చేయబడిందని, అలాగే ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని, అంతేకాదు తనకు దగ్గరగా ఉన్న వారందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ ఆరోపిస్తోంది. అది కూడా షర్మిల గారి సొంత అంకుల్ వైవి సుబ్బారెడ్డి వచ్చి ఒక ఆడియో కూడా వినిపించారని, ఆ ఆడియోలో ఆమె భర్తతో మాట్లాడిన చాలా వ్యక్తిగతమైన మాటలు కూడా ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురైందట. ఇప్పుడు షర్మిల ఈ ట్యాపింగ్ వెనుక ఇద్దరు ముఖ్యమైన నాయకుల పేర్లు కూడా చెప్తా ఉంది. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, తన సొంత అన్న, మరొకరు కేసీఆర్, తెలంగాణ మాజీ సీఎం. వీరిద్దరూ కలిసి ఈ ట్యాపింగ్ జరిపారంటూ ఆమె ఆరోపిస్తోంది. ఎందుకంటే తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఈ కుట్ర పన్నారని ఆమె ఆరోపిస్తోంది. ఇక్కడే ఆమె మాటల్లో అసలు బాధ కూడా కనిపిస్తోంది. ఒక మహిళా నేతగా నేను ఎదగాలనుకుంటున్నాను, కానీ నా వ్యక్తిగత గోప్యతకే ముప్పు వస్తే ఇక ఈ సమాజంలో ఇంకెవరి గోప్యత సురక్షితం అవుతుందంటూ ఆమె నిలదీసింది. ఇంకా ఆమె చెప్పింది ఏంటంటే, ఈ వ్యవహారం కేవలం రాజకీయ వేధింపుగా మాత్రమే కాదు, రాజ్యాంగ ఉల్లంఘనగా కూడా చేస్తున్నారు అని. అందుకే కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆమె కోరుతోంది, వెంటనే సిబిఐ లేదా ఎన్ఐఏ వంటి సంస్థలతో పూర్తి స్థాయిలో విచారణ చేయించాలి అని. అలాగే ఈ ఆరోపణలపై షర్మిల బైబిల్ మీద ప్రమాణం కూడా చేసింది, నేను మాట్లాడేది అబద్ధమైతే దేవుడే తీర్పు చెప్పాలి అని. ఇది ఆమెకు ఎంత బాధ కలిగించిందో, ఎంతలా ఆమెలో ఆవేదన ఉందో మనం ఊహించగలం. ఇక జగన్, కేసీఆర్ ఇద్దరు కూడా ఇప్పటి వరకు ఈ ఆరోపణలపై నేరుగా అయితే స్పందించలేదు. వైఎస్ఆర్సీపీ వర్గాలు మాత్రం ఇది చంద్రబాబు చేపించిన కుట్ర అని మాత్రమే ఖండిస్తూ ఉన్నాయి. కానీ కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. ఇప్పుడు ప్రజల మనసుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ వ్యవహారం నిజంగానే ఒక కుట్ర, లేక రాజకీయ స్టంట్ మాత్రమేనా? ఒక కుటుంబం మధ్య ఇలా మాటలు రావడం వెనుక అసలు కథ ఏమిటి అని. ఇక అంతిమంగా ఇది షర్మిల వ్యక్తిగత కథ కాదు, ఇది ప్రతి ఒక్కరి గోప్యతకు సంబంధించిన విషయం. నిజంగానే షర్మిల ఫోన్ ట్యాప్ అయిందని రుజువైతే అది దేశ రాజకీయం ఎలా పనిచేస్తుందో అన్నదానికి నిదర్శనం అవుతుంది. ఇప్పుడు సమయమే తీర్పు చెప్పాలి. నిజాలు బయటకు రావాల్సిన సమయం ఇది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజంగా జరిగిందా? అలాగే జగన్, కేసీఆర్ కలిసి చేసిన కుట్రనా, లేక రాజకీయంగా ఒక పబ్లిసిటీ ప్రయత్నంగానే స్టంట్ గా ఆరోపణలు చేస్తున్నారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.